నెల్లూరు ముత్తుకూరు గేట్ సెంటర్ను సుందరీకరించాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. సంతపేటలోని ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3.5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. ప్రతిరోజు వేలాది మందికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం అభినందనీయమని కొనియాడారు. వచ్చే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించి 2029 నాటికి జలజీవన్ మిషన్ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతానికి సత్రంలో ఉన్న బట్ట మహేష్ కుమార్, థ్యాంక్ యూ సార్. కూడా చిన్నప్పుడు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ అరణి కందప్ప మేస్త్రి సత్రంలో కూడా పార్టీ సమావేశాలు అదేవిధంగా శుభకార్యాలు కూడా అనేకటికి హాజరయ్యాము. ఆ రోజు ఆయన చాలా ముందు చూపుతోటి బయట నుంచి ఎవరైనా ఈ క్లినికల్ హాస్పిటల్లో రోగులు ఎవరైనా వస్తే వారికి సేవ చేయడం కోసం ఈ సత్రం నిర్మాణం జరగడం, అదేవిధంగా ఉచిత గదులు ఏర్పాటు చేయడం, ఉచిత మంచినీటి వసతిని ఏర్పాటు చేయడము చాలా గొప్ప విషయం. దాన్ని ఆ యొక్క ఆనవాయితీని కొనసాగించడం కోసం ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 1000 లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తున్నామని కూడా ఆర్గనైజర్స్ చెప్తున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఈరోజు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన నీరు అందాలా, అందుకోసం జేజేఎం జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీరు అందించే కార్యక్రమం, అదేవిధంగా పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన నీరుని అందించడం కోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషికి ప్రత్యేకంగా మంత్రి నారాయణ గారి నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప పనులు జరగడం చాలా గొప్ప విషయం. వారిని మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కూడా అరణి కందప్ప మేస్త్రి సత్రం వారు ఈరోజు ఒక ఆర్ఓ ప్లాంట్ని ప్రారంభించారు. ఇది ప్రారంభించిన ఈ యొక్క కమిటీ చైర్మన్ని మరియు కమిటీ మెంబర్ని, అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 3.5 లక్షల ఖర్చుతో గంటకి 1000 లీటర్లు, రోజుకి 5 లక్షల లీటర్లని స్వచ్ఛమైన వాటర్ని తయారు చేయగలిగిన ప్లాంట్ని పెట్టారు. ఈ ప్లాంట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ సత్రం నెల్లూరు యొక్క నడి ఒడ్డులో ఉంది. ఈ చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు. ఇక్కడ వస్తువులు కొనుక్కోవడానికి పల్లెటూరు నుంచి అనేక మంది వస్తుంటారు. ఈ యొక్క సరౌండింగ్ ఏరియాలో ఈ 4-5 స్ట్రీట్స్లో పెద్ద స్ట్రీట్స్ ఇక్కడికి వస్తువులు కొనుక్కోవడానికి అనేక మంది పక్కన విలేజ్ల నుంచి, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతోమంది వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఒక కనికల హాస్పిటల్ ఒకటి ఉంటాం. ఆ రోజుల్లో ఈ యొక్క అరణి కందప్ప గారు వారికి ఇక్కడెక్కడైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇక్కడ వారు కొన్ని సత్రాలు కట్టి, కొన్ని రూములు కట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. అలాంటిది 1971 వరకు వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండింది. 1972లో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో విలీనం చేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకుపోతుంది. అరణి కందప్ప మేస్త్రి సత్రం వారు ఈరోజు ఒక ఆర్ఓ ప్లాంట్ని ప్రారంభించారు. ఇది ప్రారంభించిన